వస్తున్నా ఇక్కడ 2 రోజులే నేను కొన్ని పనులు మానుకొని ఇక్కడ ఉంటే గొంతుపోయింది. పెమ్మసాని గారు మరి పార్లమెంట్లో అద్భుతంగా తెలుగులో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక చెప్పే పని లేదు. 3 గంటలు మాట్లాడతారు, మంచినీళ్ళు తాగరు, చెప్పిన మాట చెప్పకుండా మాట్లాడతారు. అంటే అదొక విద్య. ఆయన చంద్రబాబు గారు 3:30-4 గంటలు లేస్తే గంట మెడిటేషను, గంట యోగా, లైట్ ఫుడ్, ఒక ఇడ్లీ ఏదో చిన్న జ్యూస్ తాగుతారు. మనం కిలోలు వేస్తాం పొట్టలో. ఇప్పుడు పిల్లలు ఆసనాలు వేశారు, చాలా అద్భుతం. అంటే వాస్తవంగా దాంట్లో మనం 10% మన ఆరోగ్యం పడిపోతే హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. కాబట్టి ఈ రోజున ఒక స్కూల్ గురించే మాట్లాడుకుందాం. నేను 2001లో ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు ఒకే ఒక్క సిమెంట్ రోడ్డు 4 అడుగులు ఎడల్పు, ఒక 100 మీటర్లు ఎడల్పుతో ఉండేది. తక్కువన్ని కచ్చా రోడ్లు. ఓ రకం చెప్పాలంటే ప్రభు గారు ఈ ఊరు అల్లుడు కాబట్టి, వాళ్ళ అమ్మగారిది కూడా ఈ ఊరే కాబట్టి, ఈ ఊరు రావాలంటే రోడ్డు మీద బండి పెట్టుకొని మోకాళ్ళ లోతులో పుడుతున్నటువంటి మోకాళ్ళతో ఒక ప్యాంటు మడుచుకొని వెళ్ళేవాడు. కానీ నేను ప్రెసిడెంట్ అయినాక ముందు మంచినీళ్ళు స్కూల్ మీద దృష్టి పెట్టా. మంచినీళ్ళు కరెక్ట్గా నేను ప్రమాణ స్వీకారం చేసినాక 2 నెలల్లో డబుల్ ఫిల్టర్ నీళ్ళు ఇచ్చా. 5 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా ఉండి ఒక్కరోజు కూడా నీళ్ళు రాకుండా ఉండలేదు. మాకు నీళ్ళు పూర్తిగా మొత్తం 5 సంవత్సరాలు వచ్చినాయని అనిపించుకున్నాను నేను. 2 స్కూలు, ఓరో స్కూల్లో టీచర్స్ అంతా కూడా ఎక్కువ మంది. ఇప్పుడు కూడా మాకంతా టీచర్సే. జెంట్స్ 2-3 ఉంటారు, తక్కువ 9 మంది టీచర్సే. అప్పుడు కూడా 12 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాగానే అడిగారు, సార్ మీరు ప్రెసిడెంట్గా కొత్తగా వచ్చారు, వాళ్ళకు కొన్ని ఆడ మనిషికి కావాల్సిన కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఏంటమ్మంటే 2 పద్ధతులు. ఒకటి, మేము స్కూల్ నుంచి వెళ్ళాక ఇక్కడ పేకాట, మందు, రకరకాలైనటువంటి కారణాలు జరుగుతున్నాయి, అదొకటి మీరు అరికట్టాలి. 2, మాకు బాత్రూములు లేవండి, యూరినర్స్కి వెళ్ళాలంటే మంచినీళ్ళు తాగితే వెళ్ళాల్సి వస్తుందని మేము మంచిని కూడా తాగట్లేదని చెప్పారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2001లో చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది నాకు. అంటే ఇలాంటి గుంటూరులో 2 కిలోమీటర్ల దగ్గరలో ఉండి ఈ 2 ముందు ప్రధానంగా తీసుకున్నా. తర్వాత రోడ్లు అవ్వచ్చు, రకరకాలైనటువంటి డెవలప్ చేసింది, అది వేరే విషయం. ఈ 2 ముందు స్కూల్ పిల్లలు మంచినీళ్ళు కావాలా. ఇక్కడ పక్కన నిజంగా మల్లికార్జున గారని వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు నేను ఓటు అడగటానికి వెళ్ళాను 2001లో. అయ్యా మేము రోజు 2 మనుషులు మంచినీళ్ళకి, ఉప్పు నీళ్ళకి కానీ బావి నీళ్ళు తెచ్చుకుంటున్నాం, మంచినీళ్ళు గుంటూరు తెచ్చుకున్నాం, మాకు పైపు లైన్ వేసి పెట్టాము, మేము అందరూ ఓట్లు నీకు వేస్తా ఉన్నారు. వాస్తవంగా ప్రెసిడెంట్గా గెలిచినాక ఒక ఎస్టిమేషన్ లేకుండా ఏమీ లేకుండా ముందు పైపు లైన్ వేసా. మా పంచాయతీలో జగన్మోహన్ గారు ఉండేవాళ్ళు, మీ బామ్మర్ది గారు, ఆయన ఆడిటర్, ఆయనకి లెక్కలు ఉంటాయి కదా, ఆయన కూడా వార్డు మెంబరు. మీరు ఎస్టిమేషన్ లేకుండా ఎట్టేస్తారు, ఎలా ఇస్తారు పైపు అనేవాడు. ఆ డబ్బులు రాకపోతే నేను పెట్టుకుంటాను, నీకేమైనా ఇబ్బంది అని అడిగా. అట్లా నాకు ఇబ్బంది లేదన్నాడు. ఇక మొదలుపెట్టే గ్రామంలో మొత్తం నా డబ్బులు పెట్టే రోడ్లు, మంచినీళ్ళు, ఇక రకరకాలైనటువంటి పనులు మొదలుపెట్టి బిల్లుతో తీసుకునేవాడిని, లేకపోతే లేదు. అలాగే ఫస్ట్ పైపు ఇక్కడ మంచినీళ్ళు వేసాను. తర్వాత ఒకరోజు స్కూల్కి వచ్చా. స్కూల్కి వస్తే సాయంత్రం స్కూల్ వదిలారు 5:30కి. మా ఊరి పిల్లలు, బయట పిల్లలు, మా ఊరి పిల్లలు అందరూ మొత్తం ప్యాకాడ్ బ్యాచ్ అందరూ ఉన్నారు. నాకు అప్పుడైనా కూడా నా ఎమ్మటి అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎప్పుడు 30-40 మంది కుర్రాళ్ళు 4 కారులతో ఉండేవాళ్ళు. రాగా నన్ను చూశారు, పొలాలకు ఎమ్మడి పడి పరిగెత్తుతున్నారు మొత్తం ఒక 20-30 మంది. చూస్తే గదులు ఏమున్నాయంటే నీరోజు బోర్లు, ప్యాకాట కాగితాలు, మందు సీసాలు ఉన్నాయి. కరెక్ట్గా 2 నెలలకు మాకు సంక్రాంతి పండుగకి మంచి ఉత్సులాగా బాగా కార్యక్రమాలు చేస్తాం. కరసాములు, పోరాటాలు, చాలా మంచి కార్యక్రమాలు మేడూరు భాస్కర్ గారు వాళ్ళ పిల్లలందరూ ఆధ్వర్యంలో బాగా చేస్తారు. ఆ రోజున మైక్ తీసుకొని ఇట్లా చెప్పా, మీ తల్లిదండ్రులు పిల్లల్ని పేరు చెప్పండి కానీ పేరు చెప్తే బాధపడతారు. ఇట్లా స్కూల్కి వెళ్తే రోడ్డు పొలాల పడి పరిగెత్తారు. ఈ తాడుగాని దొరికితే పోలీస్ స్టేషను, లేకపోతే ఇంకా వేరే శిక్షణ ఉంటుందని చెప్పా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు, 2001 మళ్ళీ గుడి బడికెళ్ళి వచ్చిన దాఖలాలు లేవు. ఒక మంచి పని చేయాలంటే దమ్ము, ధైర్యం కావాలా. ఇవాళ మనకి పెమ్మసాని గారు అలాంటి వ్యక్తి పార్లమెంట్కి వచ్చాడు, భారతదేశానికి ఒక మంత్రిగా ఉన్నాడు.
అన్ని రాష్ట్రాలు తిరుగుతారు, శనివారం ఆదివారం గుంటూరులో ఉంటారు. అందుకని వారు నచ్చారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నా బాధలు ఆయన చెప్పాను, ఆయన ఉన్నది నాకు చెప్పాడు. నేను ఏదో చెప్పబోతుంటే మీ గురించి నాకు అంతా తెలుసులే అన్నాడు. కానీ నా గురించి ఏం తెలియదు ఆయనకి. తెలుసు అన్నాడు, ఊరికి ఎలక్షన్ కదా అనేసాడు అనుకుంటున్నా ఇప్పుడు నేను. కాబట్టి అయ్యా మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామా అన్నాడు. ప్రయాణం చేస్తున్నాం. కానీ నేను పదవుల్ని 25 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నా, మధ్యలో టీఆర్పీ బాపట్లో పోటీ చేశాను. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని నేను చెనక్కాయల అరుణ గారు 3 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్లో ఉండడం నేను పదవి అడగల, ఆమె నాకు పనులు చెబుతుండేది. ఉమ్మారెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ ఆయన బట్టి తిరిగి 5 ఏళ్ళు ఆయన కూడా నాకే పనులు చెబుతూ ఉండేవాడు. ఏదన్నా కానీ నేను ఎప్పుడు పని అడగల, పదవి అడగల. పని అడిగానంటే మాత్రం నా పని అడగను ఎవరిని కూడా. వేరే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషను, హాస్పిటల్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగుతాను. కానీ ఎవరు వచ్చినా 5 సంవత్సరాలు నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మరి ఈఆర్గా ఉండాలి, ఎంఆర్గా ఉన్నారు, ఎంఆర్గా ఉండాలి, వాళ్ళ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. ఆ దీని మీద నేను పనిచేసుకుంటూ వెళ్తున్నాను. నా వల్ల కాకపోతే మాత్రం మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. అంటే మినిస్టర్ గారికి ఎందుకంటే మన ఊరు వచ్చాడు కాబట్టి కొన్ని చెప్పుకోవాలి. ఎలక్షన్ ముందు కొన్ని మీటింగుల్లో 10,000 మంది మీటింగ్ కాపులతో పెట్టినప్పుడు మీకు సీతారామయ్య ఉన్నాడు, ఆయన దల్ల కాకపోతే నేను ఉన్నా అన్నారు. వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, వచ్చి నాకు ఏ పని ఉందా. అయినా కూడా 100 పనులు నేను 90 చేసుకెళ్తాను. 10 పనులు సార్ ఉన్నారు, ప్రభు గారు ఉన్నారు. ఎందుకంటే ప్రభు గారు కూడా మినిస్టర్లతో కొంతమంది పరిచయాలు ఉండి, సెంట్రల్ మినిస్టర్తో కానీ స్టేట్ మినిస్టర్తో ఆయన ద్వారా కానీ అట్లానే మరి ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షులు గాజు వెంకటేశ్వర గారు, డేగల ప్రభాకర్ అవ్వచ్చు, ఇప్పుడు జీడీసీ ఎమ్మెల్సీ మన హరిబాబు ఉన్నాడు. ఎవరి దగ్గరైనా స్వతంత్రంగా పనిచేసుకునే ఇది నా దగ్గర ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అడగాల్సిందల్లా ఏటుకూరులు అన్నీ చాలా వరకు మనకి పనులేని ఇంకా చూపించి వచ్చేటప్పుడు 10 కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టుకున్నాం, మధ్యలో ఆగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాల్లో 10 కోట్లు పెట్టి పూర్తి చేస్తాం. కమ్మసాని గారి సహకారం కూడా కావాలి. కానీ నేను ఒకటే అడిగేది, ఈ స్కూల్కి ఈ 25 సంవత్సరాలకి నేను ఎన్నో రకాలుగా కోట్లు పెట్టలేదు. కానీ పిల్లలకు అవసరమైనటువంటి సదుపాయాలు మాత్రం స్టేజీ ఒకటి అవ్వచ్చు, మంచినీళ్ళు అవ్వచ్చు, ఇందా పెరుగు అన్నట్టు పెరుగు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మండలాలందరూ కూడా స్పోర్ట్స్ మీట్ ఇది ఉన్నప్పుడు వాళ్ళందరూ భోజనాలు, టిఫిన్లు ఎక్కడ కూడా నేను ₹1 ఎవరి దగ్గర కూడా తీసుకోను. మొన్న ఎలక్షన్లో సారమ్మటి నేను 4 నెలలు తిరిగాను, ఎమ్మెల్యే గారు అమ్మటి తిరిగా. ఎమ్మెల్యే గారు తక్కువే తిరిగానులే. మొన్న అన్నాడు ఆ మాట ఆయన నాకు, భర్త గారు చూస్తున్నాం ఓకే ఏంటి. మన బోర్ల రామాంజలి గారు మా ఇంటికి వచ్చారు 2 సార్లు. వస్తే సార్ మీ ఏ పేరు బీ పేరు చెబుతున్నారంటే సమస్య లేదు, నేను రాజకీయాలు వద్దు అనుకున్నాను, మిమ్మల్ని కలుగుతానండి అన్నాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గారు పెంసాన్ గారి పేరు చెప్పారు. కాదు ఒకసారి ఎంపీ గారిని కలవండి, ఆయన మంచి వ్యక్తి, మీరు అలాంటి వ్యక్తులకు బాగుంటారంటే ఆయనే పంపించాడు వాస్తవంగా. కానీ ఒక్కోసారి టైంలో వచ్చినప్పుడు సీతారాం గారు నాకు తక్కువ పని చేశాడు, ఎంపీ గారికి ఎక్కువ పని చేశాడు అనుకుంటారు మన ఎమ్మెల్యే గారు. కానీ ఆయన కూడా మనకి చాలా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి పిల్లలకి ఆట స్థలం మాకు ఇక్కడే పక్కనే 1 ఎకరం రేటు ఇవాళ రేట్లు పెరిగింది కాబట్టి 3 నుంచి 4 కోట్లు ఉంటుంది. 1 ఎకరం పొలం పిల్లల ఆట స్థలానికి ఇవ్వాలని మన కేంద్ర మంత్రి వారి ద్వారాగా మనం అడుగుతున్నాం. అట్లాగే రెండోది చుట్టూ కాంపౌండ్ వాళ్ళని చెప్పి చైర్మన్ గారు చెప్తారు, వారికి కూడా ఒక మాట చెప్తే అది అయిపోద్ది. అలాగే మనకు కావాల్సిన ఎక్కువ లేవు, 2-3 వస్తున్నాయి. అట్లాగే మన హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఎంపీ గారి ల్యాండ్స్ తీసుకోవాలనుకున్నాం, ఆల్రెడీ పెట్టాం, అది కూడా ఇది ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎమ్మెల్యే గారు వచ్చి వాగ్దానం చేసేవారు మనకు పోలేరం దగ్గర. ఏం చేసి ఆపాయ అక్కడ మనకు 22A అని మనకు కొన్ని 200 ఇళ్ళు పేదలే ఉన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా కొంచెం షావుకారులు అయ్యారు. కానీ అది అప్పటి రోజుల్లో పిల్లలకి కట్నాల కింద చదువుకోవడానికి లోన్ పెట్టుకోవడానికి ఆ 22A అనేది అడ్డుపడింది. కాబట్టి దగ్గర 100 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేవు. మనం అంతా ఇలా వెళ్ళి డాగర్ ఉదయ్ కానీ, లేకపోతే పోతుల రాము గారు కానీ, నేను కానీ, వాసు కానీ, శివాల్ శెట్టి సీని కానీ, మన నవీన్ కానీ, మేము ఒక 20 మంది వెళ్ళి ఎంపీ గారిని అడిగాం, ఈ ఇబ్బంది చాలా ఉందండి అని. ఇమ్మీడియట్గా అంటే మనం ఆయన చేసిన మంచి పని ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వ్యక్తి ఆయన చెప్పగానే ఒకటే వాళ్ళ పిఏ గారిని పిలిచి రేపొద్దున ఎండోమెంట్ కమిషనర్ గారిని మన ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలువు సీతారాం గారిని చెప్పారు. ఏటుకూరు విషయం మరుసటి పొద్దున్న ఆయన బ్రేక్ఫాస్ట్ పిలవటం తక్కువ మా స్టేట్ అని మాట్లాడుతున్నారు, ఎందుకంటే స్టేట్ అని కాబట్టి ఆయన. తర్వాత ఏటుకూరు విషయం ప్రత్యేకంగా చెప్పారు. అంతా అయిపోయి పూర్తి కలెక్టర్ గారి చేతిలో ఉంది. అది కూడా మనకు 1 వారం 10 రోజుల్లో మంచి శుభవార్త తింటాం. దీనికి మాత్రం మనం మన జీవితాంతం మాత్రం నమస్కారం గారిగా రుణపడి ఉంటాం.
అలాంటి ఎంపీ గారు మనకే కాదు, మన రాష్ట్రానికే కాదు, దేశానికి అలాంటి వ్యక్తులు ఉండడం చాలా అవసరం. ఇది ఉన్న పెద్దలందరూ కూడాను నమస్కారం. ఏటుకూరు ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు. వదిలే ఆపయా. మా అమ్మ ఏటుకూరు ఆడపడచ్చు. మా అమ్మ కొమ్ము పట్టుకొని 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసు అప్పుడు ఏటుకూరు వచ్చేవాడిని. అంటే ఎప్పుడు సంగతి 75 ఏళ్ళ నాటి సంగతి. నాకు 79 నిండిని. ఇప్పుడు 80 కిలోలు పెట్టాడు ఇక్కడ ఈ సీతారామయ్య గారు. 80 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నీ గొంతు పిసుకుతా. మా అమ్మ బట్టి నేను వచ్చిన రోజుల్లో ఏటుకూరు బంధువులకి జానెడ లోతు బురద, ఆ బురదలో వెళ్ళేవాడు వర్షాకాలం. మంచినీళ్ళు గుంటూరు నుంచి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ గుంటూరు నుంచి మరచములు మంచినీళ్ళు తెచ్చుకునేవాడు, మేమే తెచ్చుకునేవాడు. అది అప్పుడు పరిస్థితి. సీతారామయ్య గారు ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో 5 ఏళ్లలో ఏటుకూరు రూపురేఖలన్నీ మార్చేశారు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయన ఎప్పుడే తాగేవాడిని పాకాడేవాడిని తరిగారని పోలీసులతో ఆ దెబ్బకాడందరికి మండింది. ఈ తాగుబోతు వాళ్ళకి పాకరాలే వాళ్ళకి వీళ్ళందరికి మండింది. మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డాడు. నేను కూడా ఫండ్స్ ఇచ్చా, ఓడిపోయాడు. అది మన ప్రజాస్వామ్యం ఏంటంటే ఇది చట్టద్రా, ఇది చేయగాకంటే అది ఓడిస్తాడు. అది అప్పుడు నేను చూశాను. ఏటుకూరు 20 మంది వస్తే బియ్యం కోసం ప్రతి సంవత్సరం బియ్యం ఇస్తాను. ఇక్కడ తిట్టిన అరగంట తిట్టి పంపించాను, ఇచ్చాను. అప్పటికి 20 కిలోలు అనుమతి చేయింది. తర్వాత నా భార్య కూడా ఏటుకూరే. అందుకని ఎవడన్నా ఈ జిడుగోళ్ళు ఎవడన్నా జిడుగోడు కాబట్టి తంతాను పోయి అంటారు. తామొత్తులు కదా. సో ఏటుకూరు కథ అంతా మా నాన్నగారి టైం నుంచి నాకు ఇప్పటికీ ఇలాగా తెలుసు. ఒకటి కాకపోతే ఆ రోజుల్లో ఎంత పేదవాళ్ళు. ఇప్పుడు అందరూ బాగా చదువుకొని అందరూ ఉద్యోగస్తులయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ మేడలు కట్టి అన్ని పెంకుటిళ్ళు ఉండేవి, పూర్వం కూలీళ్ళు ఉండేవి. మేడలు కట్టి పద్ధతిగానే ఉన్నారు. చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి, అది కోరిక. అందుకనే స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసింది సీతారామయ్య గారు, అందుకే చేశారు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చదువు 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 చదువు. నేను ఇప్పటివరకు చదువులకు స్కాలర్షిప్లు 30 సంవత్సరాల నుంచి పోలీసు పిల్లలతో సహా 25 కోట్లు స్కాలర్షిప్లు నేను ఖర్చు పెట్టి ఒక మీడియం స్కేల్ ఇండస్ట్రీ. ఎందుకు? నేను ఐఐటి మెడ్రాస్ బీటెక్ చదివి వచ్చిన తర్వాత హీరో సైకిల్ మీద వెళ్ళేవాడిని. వాళ్ళు మరి 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మరి ఇవన్నీ చేయగలిగినట్టు చదువుంది కాబట్టి నా దగ్గర బీటెక్. చదువుకోకుండా ఊరక అమ్మాబాబుగా తిరిగితే వస్తాయి, ఏం సాధిస్తారా? నేను 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. మీరు ఎంతమందికి ఇస్తారో మీరే నిర్ణయం చేసుకోండి, చదువుకునేవాళ్ళు. ఇక తర్వాత వచ్చి మాకు డాక్టర్ పెమసాని గారు ఎంపీ గారు మన గుంటూరుకే కాదు, ఆయన మినిస్టర్గా ఇండియా అంతా తిరగాలి. కానీ గుంటూరు బాధ్యతలను మర్చిపోకుండా ఇంతమంది ఎంపీలు వచ్చారు. మాకు 79, స్వాతంత్రం వచ్చి 79. ఇంతమంది ఎంపీలు వచ్చారు. ఏది గుంటూరు డెవలప్మెంట్ ఏది? ఇవాళ డాక్టర్ పెమ్మసాని వచ్చిన తర్వాత వెరీ కాస్ట్లీ పెద్ద ఫ్లైఓవర్ ఆయన చెప్పాడని చెప్పి చాలామంది ముందుకు వచ్చి తలా ఒక కార్యక్రమం టేకప్ చేశారు. ఎందుకని? లీడర్ ఎప్పుడైతే ఒక అడుగు ముందు వేస్తారో వెనకాల ఎప్పుడు వస్తారు. లీడర్ ఉత్త మాటలు మైకు పట్టుకొని ఉత్త మాటలు చెప్తే ఎందుకు వస్తారయ్యా? గాలి మాటలు చెప్తే ఆ లీడర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. గాలి మాటలు కాదు, శాతం డబ్బులు తీసుకొస్తారు వేల కోట్లు గుర్తు. అందుచేత నేనేమనుకున్నాను, ప్రభు గారు మీరు ఇండస్ట్రియలిస్ట్ కదా, ఏదో అక్కడెక్కడో 2 కోట్లు ఇస్తారంటే ఇక్కడ ఆ 4 కోట్లు అయితే ఇక్కడ పెట్టి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ గుంటూరులో ప్రభు గారు 4 కోట్లు అన్నాడు. 4 కాదు, ఎంత అవుద్ది? 10 కోట్లు. 10 కోట్లు నేనే పెడుతున్నాను పొమ్మన. ఎందుకు? ఆయన చేస్తున్నాడు కాబట్టి. ఉపన్యాసాలు చెప్పే నాయకులు చెప్తే రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఆయన 4 కోట్లు అడిగితే నేను 10 కోట్లు ఎందుకు అనౌన్స్ చేశాను? అది స్ఫూర్తి. మొట్టమొదటి మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు స్ఫూర్తి, తర్వాత మా ఎంపీ గారి స్ఫూర్తి. లేకపోతే 10 కోట్లు ఏమే 10 కోట్లు నాకు తేడాగా వస్తాయా?
ఆయన స్ఫూర్తితో ఆయన చేస్తున్నాడు కాబట్టి, నేను గుంటూరులో పుట్టినాడు కాబట్టి నేను కూడా చేయాలి. కొత్త మాటలు డబ్బులు పోగేసుకొని బెంజి కార్లో తిరగటాలు అయిన మీకు బెంజి కార్లు తెలియదు, తిరగటాలు అయినా మనకు పడవు. బంగారం గొలుసులు వేసుకోవటాలు, ఈ పెట్టుకోవటాలు, ఇటు 4 ఉంగరాలు, ఇటు 4 ఉంగరాలు, భోషాణం బొచ్చు కూడా, మిక్కులు కూడా బంగారం పెట్టుకుంటారేమో. అదే చేత చదువు, సంస్కారం. సీతారామ గారి మా ఏటుగురిని, అల్లుడిని ఇక్కడ, మా నాన్నగారు అల్లుడు, 8 మంది మేనమామలు, ఏటుగురు అంతా బంధువులు. అందువల్ల ఈ ప్రహరీ కూడా నేనే కట్టించేస్తా 2 రోజులు. కానీ అక్కడ 10 కోట్ల పని నాకు పూర్తి కావాలి. ఎంపీ గారు నాకు అప్పచెప్పిన పని నేను పూర్తి చేయాలి. ఇంకా 7 నెలలు పట్టుద్ది, దొరుకుతా ఉంది. 3 ఇంజనీర్లు పెట్టా. అది అవునయ్యా, కట్టిస్తానయ్యా, అది పూర్తిగా అయిన తర్వాత కట్టిస్తాను. ఈ లోపల ఎంపీ గారికి మీ మీద 5,000 చోన గోడక డబ్బులు ఇప్పిస్తే సరే, లేకపోతే నేను కట్టిస్తాను. సార్ ప్రభు గారు, కట్టిస్తా. మా పిల్లలకి 2 రోజులు నాకు ఆకలి కాదన్నారు చెప్తూ ఈ పాఠశాల అభివృద్ధికి మీరంతా, మా హెడ్ మాస్టర్ మిస్సెస్ గారు మీరంతా కష్టపడి చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్. యోగా ప్రాముఖ్యతను అంతా గుర్తించాలని, యోగా నేను చేయబట్టే చిన్నప్పటి నుండి ఈ సర్వాంగాసనం అవన్నీ చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, పొద్దున కూడా చేస్తాను. అందువల్ల 79 ఏళ్ళు వచ్చినా 80 వచ్చినా హార్ట్ ప్రాబ్లము, షుగరు, బీపీ, టెన్షన్ ఏళ్ళు నేనే క్యాట్రాక్ట్ తెలుసుకున్నాను. అంతవరకు 80 వచ్చినప్పుడు క్యాట్రాక్ట్. ఆరోగ్యం యొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కాపాడుకుంటూ చిన్నప్పటి నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి మాకేం డబ్బులు నేను స్కాలర్షిప్స్తో చదువుకున్నాను. అందుకే స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నా. అన్ని కులాలకు ఇస్తున్నా, కాపులకు కాదు. కమ్మ జన సేవా సమితిల నుంచి మొదలుపెట్టి దళితుల వరకు. పోలీసులు పిల్లలకు బోర్డు ఇచ్చాం, 1,30,00,000 ఇచ్చాం. పోలీసు ఆయన ఇచ్చాం, మళ్ళీ ఇవ్వబోతున్నాం. పోలీస్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసుకుంటాం. కాబట్టి ఎందుకు ఇచ్చాము దళవాయిని అడిగిన దళవాయి అంత డబ్బులు పిడుతాడు పోలీస్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్. సో ఆ విధంగా అందరికీ ఇవ్వాలి. పోలీసులు పిల్లలు చదువుకోవాలి, ఈ కూలీల పిల్లలు చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి. చదువుకుంటే నీ దేశాన్ని అభివృద్ధి చెందుతుంది. మీరు ఏదైనా సన్మానం చేస్తారని మా ఇష్టం, మీ ఒక సాల్వ్ ఇస్తారు, అంతే కదా. మీరు సాల్వ దానికోసం ఇస్తామా? 10 కోట్లు దేశం కోసం. ఇది నా దేశం, నా ప్రజలు. ఇది పాయింట్. థ్యాంక్ యూ. జై హింద్. ఈ ప్రాంతానికి వచ్చిన ఎంతో ఉత్సాహంగా, ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో, ఆనందంతో నాకు స్వాగతం పలుకుతున్నటువంటి మా ఏటుకూరు కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మొదటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే సంపద సృష్టించడం గొప్ప కాదు, కానీ సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి గొప్ప సంకల్పం, విజయం సాధించడం గొప్ప కాదు, కానీ ఆ విజయాన్ని అందరితోటి పంచుకోవాలి అనుకునేటువంటి విలువలను నమ్మి ఆచరణ సాధ్యం చేస్తున్నటువంటి సేవా స్వభావి తులసి రామచంద్ర ప్రభు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇందాక వారు చెప్పారు, ఒక చిన్న స్థాయి నుంచి, అంటే చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. ఐఐటిలో ఆ రోజుల్లో సీటు సంపాదించడం అంటే చాలా కష్టం. ఐఐటి విద్య పూర్తి చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఒక నాణ్యమైన విత్తన సంస్థను స్థాపించి, దానితో ఆగకుండా 10 పైగా కంపెనీలు స్థాపించి ఈ రోజున 2,000 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తూ, అంతటితో ఆగకుండా దాదాపుగా 28,000 మందికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తూ, ఏది అడిగినా, ఇంకా ఆ రోజు హాస్పిటల్కి అడిగితే 10 కోట్లు ఇచ్చారు. నర్సింగ్ స్కూల్ విద్యార్థులకి బస్సు లేదు అంటే బస్సు ఇచ్చారు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ షెడ్, మళ్ళీ మీరు ఏది అడిగినా కాదనకుండా, ఆ రోజుల్లో పుష్పక విమానం ఎలా ఉండేదో ఆ విధంగా నిత్యం ఏది అడిగినా కూడా ఇంకా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారికి, వారి పుత్రులు కూడా ఈరోజు బర్త్డే, అంటే 2 తండ్రి కొడుకులు ఒకే రోజు పుట్టారు. వాళ్ళిద్దరికి కూడా మరొక్కసారి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. వీరి వ్యక్తిత్వాన్ని
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. గుర్తించి 2014లో మంగళగిరి నుంచి పోటీ చేయమంటే ఆయనంతటా ఆయనే నాకు వద్దని చెప్పి తప్పుకున్నారు. అంటే ఇలాంటి నిజాయితీ పరులు, ఒకటి బిల్డ్ చేయటం ఎలాలో తెలిసిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు కూడా మంచిగా మారాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితుల్లో వారు రాజకీయాలు కాకుండా సమాజ సేవను ఎంచుకున్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఏం చేసామన్నదే ముఖ్యం. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెండవది ఉగ్గిరాల సీతారామయ్య గారు. ఈ ఉత్సాహానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఉగ్గిరాల సీతారామయ్య గారు. చాలామంది అనుకుంటారు నాయకులు అంటే డబ్బులు ఉండటం, లేకపోతే మంది మార్పులు అనుకుంటారు. కానీ నాయకత్వం అంటే నిజమైన నమ్మకం, నిజమైన సేవ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఉత్సాహమైన వాతావరణం వస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేశారంటే అది ఆయన పిలిచారు కాబట్టి వచ్చారు. ఆయన ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి. వారు చెప్పిన మాటలు కూడా వాస్తవం. ఇందాపటి వరకు ఆయన చెప్పిందంతా కూడా వాస్తవం. నేను ఎంతోమంది నాయకులను చూశాను, కానీ ఎప్పుడు వచ్చినా కూడా ప్రజా సమస్యలు వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వాటిల్లోనే వస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కూడా ఏ రోజు వాస్తవంగా చెప్తారు, ఏ రోజు పదవి గురించి కూడా ఇస్తే బాగుంటుందని ఒకసారి అన్నారే తప్పించి ఎప్పుడు నాకు ఇదే పదవి కావాలని ఎప్పుడు విసిగించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకొక విషయం కూడా, నేను అనేక మంది నాయకులను చూశాను, కానీ ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకళ్ళ మీద చెప్తూ ఉంటారు. వాళ్ళకి పదవితో పాటు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్తారు. వేరే వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడని వ్యక్తి ఉగ్గిరాల సీతారామయ్య గారని నేను తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో అనేక సామాజిక సమీకరణలు ఇవన్నీ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి అందరికీ ఈ సమయంలో చేయాలా, అవన్నీ తప్పనిసరిగా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. 22A భూముల గురించి తీసుకొచ్చారు. దాన్ని వారు చెప్పినట్టుగా మేము దేవాదాయ కమిషనర్ మాట్లాడాము. నిన్న కూడా కలెక్టర్, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడాము. దాంట్లో చిన్న ఒకటి 2 ఇష్యూస్ ఉన్నాయన్నారు. అవి కనుక క్లియర్ అయితే అవి కూడా అంటే సాధ్యమైనంత వరకు మా చేతుల్లో ఏ అవకాశం ఉన్నా చేయడానికే ప్రయత్నిస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది, ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఆ చెరువు గురించి మాట్లాడారు. ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో 10 చెరువులు తీసుకున్నాం మనం. ఆ ప్రోగ్రాం కూడా మా రూరల్ డెవలప్మెంట్లో నేనే పెట్టించాను. పెద్ద చెరువులాగా ఉంది. ఇది కూడా వచ్చే సంవత్సరం అవసరమైతే దాన్ని కూడా పెట్టిస్తాం. వాటితో పాటు రకరకాలమైన అడిగారు. ఇప్పుడు ప్రాథమిక వైద్య ప్లేస్ ఒకటి అడిగారు, ప్రైమరీ హెల్త్ సెంటర్. అదేవిధంగా స్కూల్కి కావాల్సినవి అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా అవన్నీ కూడా ఆలోచించి ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆఖరిగా మరొకసారి మీరు మమ్మల్ని అత్యంత అభిమానంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడు కూడా గుంటూరు జిల్లా ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకునే విధంగానే మా వర్క్ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.